అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాము. ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు భిక్షాటన చేస్తూ ఉండేది. ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు. "మీరు మంచి కుటుంబానికి చెందినవారు. మీ కొడుకు చాలా మంచివాడు కదా! మరి ఎందుకు మీరు రోజు గుడి ముందు నిలబడి భిక్షాటన చేస్తున్నారు?" అని అడిగాడు ఆ సాధువు ఆమెని. అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది. "బాబూ, మీకు తెలుసు కదా, నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలయ్యింది. నా కొడుక్కి 8 సంవత్సరాల క్రితం ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగ నిమిత్తము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది. నేను కూడా ముసలిదానిని అయిపోయాను. కష్టం చేసి డబ్బు సంపాదించలేను. అందుకే గుడి ముందు ఇలాగా భిక్షాటన చేస్తున్నాను" అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు. "మీకోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా?" అని. ఆ ముసలావిడ ఇలా సమాధానం చెప్పింది. "నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకి అంటిస్తాను." అప్పుడు సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు సాధువు ఆమె ఇంటికి వెళ్ళి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గోడకు 8 చెక్కులు అతికించి ఉన్నాయి. ఒక్కొక్క చెక్కు విలువ 50,000. ఆ ముసలావిడికి చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకుని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు. ఈ కథ మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. కానీ మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మన దగ్గర ఒక సద్గ్రంథం, భగవద్గీత గ్రంథం ఉంది. కానీ మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వడం లేదు. మనకు భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం దాన్ని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారము జీవితం గడిపి ఉండేవాళ్ళం. మనం కూడా ఆ ముసలావిడి లాంటి వాళ్ళమే. భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకుని మన ఇంట్లో ఏదైనా ఒక అల్మారాలో భద్రంగా పెడుతున్నాం. ఈ ప్రపంచం మొత్తం ఒక భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగుబాటున పడుతున్నాం. సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత. చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన, స్మృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత. ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త విషయాలు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలిసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత. ఎన్నో వ్యాధులకు మందు మహాభారత భగవద్గీతలో ఉన్నాయి. దేవుడు లేడు అని నమ్మి ఎంతోమంది నాస్తికులు సైతము గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర గ్రంథం భగవద్గీత. గొప్ప సైంటిస్టులను సైతము దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథం భగవద్గీత. ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత. ఇంకా ఎన్నో గొప్ప విశేషాలు పొందుపరిచిన గ్రంథం భగవద్గీత. దేవుడు మనకందరికీ పవిత్ర రామాయణము, మహాభారతాలను భగవద్గీత చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించారు. అందుకని దయచేసి అందరూ ఈ భగవద్గీత గ్రంథాన్ని కనీసం రోజులో కొంత భాగమైనా చదివి వాటి అర్థం తెలుసుకుంటే మన జీవితానికి ఒక పరమార్థం. మనం ఎలా
చాలో చెప్పే గ్రంథం భగవద్గీత. ప్రతి సమస్యకు భగవద్గీతలోని మనకి పరిష్కారం లభిస్తుంది. ఇంత గొప్పటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని మన పూజా గదిలో పెట్టడమే కాకుండా ప్రతిరోజు కొంచెమైనా చదివి అర్థం చేసుకుని మనకి తెలుసున్న వాళ్ళతో అర్థాన్ని గురించి, ఆ భగవద్గీత గురించి చర్చించి అందరితోని షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.